హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నడుము లూజ్ని బేస్ చేసుకొని ఏ విధంగా మనము బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి అనేది అయితే ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసాకైతే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి అనేది అయితే చూసేద్దాము. ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా క్లాత్ అనేది మనము అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ కింది భాగాన మనము ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఈ కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం అయితే స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పొడవు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. చూడండి, బ్లౌజ్ అయితే తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి అలాగే మనకు బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుండి మనము పొడవు అనేది చూసుకోవాలి. చూడండి, టేప్ తీసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుండి అలాగే బ్యాక్ టక్ వరకు ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది, మనకు 13.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. అర్థమైంది కదండి. ఇక్కడైతే మనకు ఎంత వచ్చింది, 13.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 13.5 ఇంచుల్ని మనం ఈ కింది భాగాన మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ముందుగా అయితే మనకు బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకు ఖర్చు భాగంలోకి వెళ్తుంది కదండి, దానికోసం అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఒక మార్జిన్ అనేది చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందండి, 13.5 ఇంచులు. ఈ 13.5 ఇంచుల్ని ఇక్కడ మనం కింది భాగాన మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదండి, ఈ 1/2 ఇంచ్ పై నుంచి మనము వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా 13.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు బ్లౌజ్ అనేది జాయింట్ చేసుకుంటాం కదండి, షోల్డర్ జాయింట్స్, వాటి కోసం అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకు బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. చూడండి, మొత్తం మనకి ఇక్కడ వచ్చేసి 14.5 ఇంచులు అయితే బ్లౌజ్ పొడవు అనేది వచ్చింది. ఈ విధంగా మనం టోటల్గా బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనం నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ నడుము లూజ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకు బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఉక్సుల పట్టి ఉంటుంది కదండి, ఈ ఉక్సుల పట్టి దగ్గర నుండి మనము నడుము చుట్టు కొలత అనేది తీసుకోవాలి. చూడండి, టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఉక్సుల పట్టి దగ్గర నుండి ఇలా టేప్ తోటి కొంచెం కొంచెం ఈ విధంగా జరుపుకుంటూ మనము నడుము చుట్టు కొలత అనేది చూసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా కొంచెం కొంచెం జరుపుకుంటూ నడుము చుట్టుకొలత తీసుకోవాలి. ఇక్కడ కాజా పట్టి ఉంది కదండి, ఈ కాజా పట్టి వరకు అయితే మనము నడుము లూజ్ అనేది తీసుకోవద్దండి. ఇక్కడ లోపలి వరకే మనము నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది, మనకు ఒక లైన్ తక్కువ 30 ఇంచెస్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు మనమైతే 30 ఇంచెస్ వరకు అయితే నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఒక లైన్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు టోటల్గా నడుము లూజు 30 ఇంచెస్ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ 30 ఇంచెస్ని మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. చూడండి, ఇక్కడ మనకు 30 ఇంచెస్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ టేప్ని మనము 2 భాగాలుగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూసినట్టు ఈ విధంగా టేప్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు మనం టేప్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకుంటే ఎంత వచ్చిందండి, మనకు 15 ఇంచులు వచ్చింది. చూడండి, ఇలా డబల్కి ఫోల్డింగ్ చేసుకుంటే మనకు 15 ఇంచులు అయితే వచ్చింది. అలాగే ఇప్పుడు వచ్చిన 15 ఇంచుల్ని మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 7.5 ఇంచులు అయితే వచ్చింది. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చిన దాన్ని మనము నడుము లూజ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి కింది భాగాన తీసుకున్నాం కదా, ఇక్కడికి ఒక 7.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే మనకు బ్యాక్ టక్స్ ఉంటాయి కదండి, ఈ బ్యాక్ టక్స్ కోసం అయితే ఏ సైజు వరకు అయినా సరే అండి 1 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ టక్స్ కోసము ఏ సైజు వరకు అయినా సరే అండి ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి.
అలాగే బ్లౌజ్లో మనమైతే ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటాం కదండి, దానికోసం అయితే ఇక్కడ నేను 1.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీరు ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే కావాలనుకుంటున్నారో అంతవరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. చూడండి ఈ విధంగా నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒకసారి అయితే చెప్తాను చూడండి. మనకి ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది, 30 ఇంచులు వచ్చింది. ఈ 30 ఇంచుల్ని మనం 4 భాగాలుగా చేసుకుంటే ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. ఈ విధంగా నడుము లూజ్ అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని నడుము లూజ్ అనేది ఇక్కడ తీసుకోవాలి. అలాగే ఎక్స్ట్రాగా మనకు డాట్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనము నెక్ షోల్డర్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఇక్కడ మనము బ్లౌజ్ యొక్క పొడవు తీసుకున్నాం కదండి, ఇక్కడ నుండి స్కేల్ తోటి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అనేది అయితే ఒకసారి చూద్దాము. చూడండి ఇక్కడ మనకు నడుము లూజ్ అయితే ఎంత వచ్చింది, 30 ఇంచెస్ వచ్చింది. ఈ నడుము లూజ్ని బేస్ చేసుకునే ఇక్కడ మనము నెక్ షోల్డర్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాము. చూడండి ఇక్కడ నడుము లూజ్ మనకు ఎంత వచ్చింది, 30 ఇంచులు. అంటే ఈ 30 ఇంచుల కంటే తక్కువ ఉండే ఏ సైజ్ బ్లౌజులకైనా మనము నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5 ఇంచులకైతే మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి అంటే మనకి ఇక్కడ 30 కంటే తక్కువ సైజు బ్లౌజులు అంటే 29, 28, 27 ఇలా ఈ సైజులో వచ్చేసి మనకు మీడియం సైజ్ బ్లౌజులు అన్నమాట. అలాగే మనకు 31 పైన ఉండే బ్లౌజులు ఉంటాయి కదండి, 31, 32, 33 ఆ విధంగా ఈ సైజులు వచ్చేసి మనకు పెద్ద సైజ్ బ్లౌజులు అన్నమాట. వీటికైతే నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5.5 ఇంచుల వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చిందండి, మనకు 30 ఇంచెస్. అంటే ఇది ఏ సైజ్ బ్లౌజ్ అండి, మనకు మీడియం సైజ్ బ్లౌజ్. కాబట్టి ఇక్కడ నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, మనము 5 ఇంచుల వరకు అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు వచ్చింది కదా, ఈ 5 ఇంచుల్ని మనము ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి టేప్ తీసుకొని ఇలా 5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇక్కడ మనమైతే 3 ఇంచెస్ వరకు తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఎంత మిగులుతుంది, 2 ఇంచులు అనేది నెక్ మిగులుతుంది. ఈ విధంగా నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడైతే మనము బ్యాక్ నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ షోల్డర్ 2 ఒక దగ్గరికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా బ్లౌజ్ అనేది మనము అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కింది భాగాన మనము 1/2 ఇంచ్ అనేది వదిలేసుకున్నాం కదండి, ఈ లైన్ పైన మనము బ్లౌజ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ పైన మనకు నెక్ ఉంది కదండి, ఈ నెక్ వరకు అయితే మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనము ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం మనకు నెక్ వెడల్పు ఎంత వచ్చిందండి, 2 ఇంచులు. ఈ 2 ఇంచులకి ఈ కింది భాగాన మనం ఒక 1/2 ఇంచు కలుపుకొని మొత్తం 2.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పై నుంచి ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా మనకైతే బాక్స్ లాగా వస్తుంది కదా, ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ అయితే ఇక్కడ మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రౌండ్ నెక్ అయితే ఇస్తున్నానండి. చూసారు కదా, ఇలా రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ పొడవు ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి టేప్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి ఎంత వచ్చింది, 10 ఇంచులు అయితే వచ్చింది. ఇలా మనం బ్యాక్ నెక్ పొడవు అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు బ్యాక్ నెక్ అనేది మొత్తం మార్కింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం చంక డౌన్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. చూడండి ఇక్కడ చంక డౌన్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలని అంటే మనకు చిన్న సైజ్ బ్లౌజులకు అయితే ఒక 5.5 ఇంచులు వస్తుందండి, మరీ సన్నగా ఉండే వాళ్ళకి. మిగతా ఎవరికైనా సరే అండి చంక డౌన్ అనేది 6 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు 6 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి 6 ఇంచుల వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూసినట్టు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని వీటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా స్కేల్ తోటి ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇక్కడ చంక రౌండ్ మార్కింగ్ కోసం అయితే నేనైతే 1.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ సైజ్ బ్లౌజ్, ఇది మీడియం సైజ్ బ్లౌజ్. అంటే మీడియం సైజ్ బ్లౌజులకు అయితే మనము 1.5 ఇంచు తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచులకైతే చంక రౌండ్ మార్కింగ్ కోసం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడైతే నేను 1.5 ఇంచులకు అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ కార్నర్ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ తీసుకొని ఈ హామ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా మనకు చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే మన బ్లౌజ్ ఉంటుంది కదండి, బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని మనకు ఇక్కడ చంక రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చంక రౌండ్ అనేది చెక్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అండి మనము బ్యాక్ సైడ్ నుండే చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నుండి అయితే చెక్ చేసుకోవద్దు. ఎందుకంటే మనము ఫ్రంట్ సైడ్ అయితే ఒక సైడ్ లోతు తీసుకుంటాం కదా, దానివల్ల అయితే హెచ్చు తగ్గులు అయితే వస్తాయి. కాబట్టి చూడండి ఈ చంక రౌండ్ ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకుంటూ చూసుకోవాలి. చూడండి మనకైతే బ్లౌజ్కి అయితే ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, ఈ కుట్టు ఎంతవరకు వస్తుందో అక్కడ వరకు అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది, ఇక్కడ 7.5 ఇంచులు వచ్చింది. బ్లౌజ్లో వచ్చిన 7.5 ఇంచులు ఇక్కడ కూడా వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు మనకు షోల్డర్ జాయింట్స్ కోసం తీసుకున్నాం కదండి, అక్కడ వదిలేసి ఇలా టేప్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ వరకు చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఎంత వచ్చింది, ఎగ్జాక్ట్లీ నాకు 7.5 ఇంచులు వచ్చింది. చూడండి ఈ విధంగా మనకి ఫస్ట్ లూజ్ వరకు మనకు బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంతే ఇక్కడ కూడా రావాలి. ఇలా వస్తేనే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకైతే ఇక్కడ 7.5 ఇంచులు అనేది వచ్చింది. మన బ్లౌజ్లోని చంక రౌండ్ అలాగే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనకు బ్లౌజ్లో ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా, చంకలో ఎక్కడ ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఈ మెథడ్లో మనమైతే బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, మనకు చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకైతే చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయిందండి. ఇది కటింగ్ చేసుకునేటప్పుడు మనం కింది భాగాన్ని 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడ కటింగ్ చేసుకున్నారనుకోండి పొరపాటున మనకు టోటల్గా బ్లౌజ్ పొడవు అనేది మొత్తం పోతుంది. కాబట్టి మనకు జాగ్రత్తగా పైన మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ నుండి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాము. అలాగే ఇక్కడ కింద ఎడ్జెస్ కోసం అయితే సమానంగా ఉండడం కోసం మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ కూడా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ టక్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ టక్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు మీకు సింపుల్ టిప్ అయితే చెప్తాను. చూడండి ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నెయిల్స్ తోటి ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే ఇక్కడ ఒక మనకు లైన్ వస్తుంది కదండి, ఈ లైన్ మీద ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవు అనేది వేసుకోవాలి. ఈ డాట్ పొడవు ఎలా వేసుకోవాలి అనేది అయితే చూద్దాము. చూడండి ఇక్కడ వచ్చేసి అయితే డాట్ పొడవు అయితే నేను 4 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ బ్లౌజ్ పొడవును బట్టి మనమైతే డాట్స్ అనేది వేసుకోవాలండి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 14.5 ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ నేనైతే 4 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. మనకు 15 ఇంచుల పైన ఉండే బ్లౌజులు ఉంటాయి కదండి, వాటికైతే 4.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 1 ఇంచ్ అయితే డాట్ తీసుకున్నాం కదండి, ఈ డాట్ కోసం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ పక్కన ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని వీటిని ఈ విధంగా కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మనకు బ్యాక్ టక్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మనము హ్యాండ్స్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చెక్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ మనకు షోల్డర్ పైన ఉంది కదండి, ఈ పై నుండి మొత్తం మనకి చంక రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది, 10 ఇంచులు అయితే వచ్చింది. ఈ 10 ఇంచుల నుండి మనము ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ మనకు 10 ఇంచులు వచ్చింది కదా, ఈ 10 ఇంచుల నుండి ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకుంటే మనకు ఎంత వస్తుంది, 9 ఇంచులు అనేది వస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనము హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుంటాం కదండి, జాయింట్ చేసుకునేటప్పుడు మనకు హెచ్చు తగ్గులు అనేది రాకుండా సమానంగా వచ్చేలాగా ఈ మెథడ్ అయితే మనకైతే యూజ్ అవుతుంది.
చూడండి ఇప్పుడైతే మనము హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి క్లాత్ మనకు 2 ఫోల్డింగ్స్ ఉందండి. ఇప్పుడు దీన్ని మనము 4 ఫోల్డింగ్స్గా ఈ విధంగా వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్లో ఎంత వచ్చిందండి, చంక రౌండ్ 10 ఇంచులు వచ్చింది. ఈ 10 ఇంచుల నుంచి 1 ఇంచు మైనస్ చేశాం కదా, ఇప్పుడు ఎంత వస్తుంది మనకు 9 ఇంచులు. ఇదే క్లాత్ ఇక్కడ మనకు 9 ఇంచులు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి అయితే నాకు ఎగ్జాక్ట్లీ 9 ఇంచులు అయితే ఉంది. ఒకవేళ మీకు 9.5 ఇంచుల క్లాత్ అనేది కావాల్సి వచ్చింది అనుకోండి, ఈ విధంగా మనము కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ 9.5 ఇంచులు వచ్చింది. అంటే ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక సైడే ఈ జాయింట్స్ అనేది పడుతుందండి, రెండో సైడ్లు జాయింట్లు పడకుండా ఈ మెథడ్ అయితే మనకు యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 9 ఇంచులే కాబట్టి ఇలా 9 ఇంచుల వరకు ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, ఇక్కడ మనకు 9 ఇంచులే కావాలి కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలంటే ముందుగా బ్లౌజ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ తీసుకొని మనం ఈ బ్లౌజ్ యొక్క కొలతలు అనేది తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కొలతలు అయితే తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ విధంగా ఈ హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకు 9.5 ఇంచులు అయితే వచ్చింది. చూడండి ఈ విధంగా హ్యాండ్స్ పొడవు అనేది చెక్ చేసుకోవాలి. ఎక్కడ నుండి అంటే ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి, ఇక్కడ నుండి ఈ విధంగా పెట్టుకోవాలి టేపు. ఇలా పెట్టుకొని కింద చివర్ల వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే 9.5 ఇంచులు అయితే వచ్చింది. ఇలా మనము హ్యాండ్ పొడవు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ నుండి టేప్ ఇలా పెట్టుకొని ఇక్కడ మనకు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, ఇక్కడ వరకు మనం చూసుకోవాలి. చూసుకుంటే ఎంత వచ్చింది, 5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ చంక రౌండ్ అనేది చూసుకోవాలి. ఈ చంక రౌండ్ ఎప్పుడైనా సరే అండి బ్యాక్ సైడ్ నుండి చూసుకోవాలి. చూడండి ఇప్పుడు చంక రౌండ్ ఏ విధంగా చూసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, ఈ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వస్తుందో అంత అయితే మనం చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనము హ్యాండ్స్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది అయితే చూసేద్దాము. ముందుగా ఈ కింద మనకి ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది భాగాన్ని వచ్చేసి మీరు హెమ్మింగ్ చేసుకున్నట్టయితే ఒక 1 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకోండి, లేదా పైపింగ్ చేసుకున్నట్టయితే మీరు వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి అయితే నేను 1 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రాయింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది అది ఒకసారి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, 9.5 ఇంచులు వచ్చింది. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, 5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు చంక రౌండ్ ఎంత వచ్చిందండి మనకు 7.5 ఇంచులు వచ్చింది. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, 9.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఈ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఈ 9.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా 9.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, వాటి కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, 5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 5 ఇంచుల వరకు వీడియోలో చూసినట్టు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మనకు బ్లౌజ్లో ఎంత తీసుకున్నామో, బ్లౌజ్లో వచ్చేసి మనం ఖర్చు భాగం ఎంత తీసుకున్నామో 1.5 ఇంచులు. ఇప్పుడు అదే 1.5 ఇంచులని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకునే ముందు మనకు వచ్చేసి చంక డౌన్ అనేది తెలవాలి. మరి చంక డౌన్ ఏ విధంగా తీసుకోవాలంటే చూడండి, స్మాల్ బ్లౌజ్లోకి వచ్చేసి మనము 2.5 ఇంచుల నుంచి 3 ఇంచుల వరకు అయితే తీసుకోవాలి. అలాగే మనకు మీడియం సైజ్ బ్లౌజులు ఉంటాయి కదండి, వీటికి వచ్చేసి 3 నుంచి 3.5 ఇంచులు అయితే తీసుకుంటాము. అలాగే మనకు పెద్ద సైజ్ బ్లౌజులు ఉంటాయి కదండి, వీటికైతే 3.5 నుంచి వాళ్ళ చెస్ట్ లూజ్ని ఫిట్టింగ్ని బట్టి అయితే ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనది ఇది ఏ సైజ్ బ్లౌజ్ అండి, మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము చంక రౌండ్ అనేది 3.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఎంత వచ్చింది మనకు 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 7.5 ఇంచుల్ని ఈ స్కేల్ పై ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ పై నుండి ఈ విధంగా పెట్టుకోవాలి. 7.5 ఇంచులు ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ ఈ లైన్ వరకు ఎంత వస్తుందో అంత అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు ఇక్కడ వరకు అయితే 7.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ స్కేల్ తోటి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇలా వీడియోలో చూసినట్టు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం 1.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 1.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూసినట్టు ఈ విధంగా స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్ అనేది కర్వ్ షేప్ తిరగాలి. ఈ కర్వ్ షేప్ కోసం అయితే ఏ సైజ్కి ఎంత తీసుకోవాలంటే చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచు తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకి 1.5 లేదా 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుకి అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు మనము ఇది కొంచెం డౌన్ అనేది ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మనము ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా డాట్స్ అనేది పెట్టుకుంటూ పోయి ఇలా మనం హ్యాండ్స్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ మెథడ్లో కనుక మనం హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా మనకు అయితే హ్యాండ్స్ అయితే మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. మనం ఒక సైడ్ లోత్ అనేది తీసుకోవాలి కదండి, ఫ్రంట్ సైడ్. దానికోసం అయితే వీడియోలో చూసినట్టు ఈ విధంగా క్లాత్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి పై భాగాన ఎవరికైనా సరే అండి, ఏ సైజు వరకు అయినా సరే ఇక్కడ 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా, దానికోసం అయితే ఇక్కడ మనకు ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఈ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు అయితే ఇలా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఇలా ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే మనకు ఒక లైన్ లాగా వస్తుందండి. ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే ఒక లైన్ వచ్చింది కదా, ఈ లైన్ పైన ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏ సైజు వరకు అయినా సరే అండి 1/2 ఇంచ్ వరకు అయితే మనము ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. మరి సన్నంగా ఉండే వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడైతే నేను 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి పైకి ఈ విధంగా చిన్న చిన్నగా డాట్స్ అనేది పెట్టుకుంటూ పోవాలి. ఇక్కడ 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ వరకే మనం ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకు చంకలో ఎక్కడ కూడా ముడతలు అనేది రావండి, ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకే కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు ఫ్రంట్ షేప్ అనేది ఎస్ షేప్ లాగా రావాలి. ఇలా ఎస్ షేప్ లాగా వస్తే మనకు పర్ఫెక్ట్గా లోత్ అనేది వచ్చినట్టు. ఇప్పుడు ఈ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చినాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నాం కదండి, ఈ మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర నుండి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ పైన మనం 1/2 ఇంచ్ వదిలేసి తీసుకున్నాం కదండి, అక్కడ నుండి క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా చంక రౌండ్కి మనము ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. చూడండి ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ చంక రౌండ్కి అయితే ఈ హ్యాండ్స్ అయితే ఫిట్టింగ్ అయితే సరిపోయిందండి. అంటే ఈ మెథడ్లో మనమైతే హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు మనకు తక్కువ ఎక్కువ అనేది రాకుండా మనకు హ్యాండ్స్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి. ఈ మెథడ్లో హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. వీటి కోసం మనకు ఓపెన్స్ అనేది మన సైడ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మీకు స్ట్రైట్ కటింగ్ కావాలనుకుంటే ఈ విధంగా వేసుకోండి. లేదు క్రాస్ కటింగ్ కావాలనుకుంటే చూడండి వీడియోలో చూసినట్టు క్లాత్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇక్కడ ఈ ఫుల్ షోల్డర్ ఉండేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే మనకు నెక్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడు అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఒకసారి మార్కింగ్ అయితే చేసుకోవాలి.
ఇలా బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదండి, ఈ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ సైడ్ ఫిట్టింగ్ ఉంది కదండి, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింది భాగాన ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో లోత్ ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను. చూడండి, ఇక్కడ నుంచి స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కార్నర్ దగ్గర నుండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మిడిల్ నుంచి స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకోవాలి. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేసి ఏ సైజ్ వరకు అయినా సరే అండి, ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనము కార్నర్ నుండి అయితే స్కేల్తో లైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ దీనిపైన పెట్టుకొని మనం ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా చిన్న చిన్నగా డాట్స్ అనేది తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా డాట్స్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ లోత్ అనేది అయిపోయింది. ఈ విధంగా మనము ఫ్రంట్ సైడ్ లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చంకలో ఎక్కడా కూడా ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. అర్థమైంది కదండి? ఈ విధంగా మనము ఫ్రంట్ లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. చూడండి, ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ కోసం అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. చూడండి, ఇక్కడ బ్లౌజ్ అయితే తీసుకోవాలి. మన బ్లౌజ్ ఉంటుంది కదండి, బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదండి, ఇక్కడ నుండి ఈ చివరి నుండి ఇక్కడ మనకు ఫ్రంట్ హుక్ ఉంటుంది కదండి, ఫ్రంట్ బటన్ ఇక్కడ వరకు నెక్ అనేది చూసుకోవాలి. చూడండి ఎంత వచ్చింది, ఇక్కడ మనకు 7 ఇంచులు వచ్చింది. ఈ విధంగా ఫస్ట్ హుక్ వరకు అనేది మనము చూసుకోవాలి. చూసుకుంటే 7 ఇంచులు వచ్చింది. ఈ 7 ఇంచుల నుంచి ఎవరికైనా సరే అండి 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఇలా మైనస్ చేసుకుంటే మనకి నెక్ పొడవు ఎంత వస్తుంది, 6.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి 6.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ ఇంకో మెథడ్లో కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ మనకు 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ వరకు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ మనకైతే ఇక్కడ 6.5 ఇంచుల వరకు అయితే నెక్ అయితే వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా నెక్ అనేది మనము ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మెథడ్లో కూడా మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు అండి 2 రకాలుగా. ఇప్పుడు మనకు నెక్ వెడల్పు ఎంత వచ్చిందండి, 2 ఇంచులు ఉంది కదా, ఇప్పుడు ఈ 2 ఇంచులకి 1/2 ఇంచు కలుపుకొని ఈ కింది భాగాన 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఈ పైన నుంచి ఇలా మనము స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనకు ఒక బాక్స్ లాగా వచ్చింది కదా, ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ అయితే ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇలా నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. ఇలా మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి? ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, మనము నెక్ అనేది చెక్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అండి, ఇక్కడ ఉక్సుల పట్టి ఉంటుంది కదా, ఇక్కడ సైడ్ నుండి చెక్ చేసుకోవాలి. ఇక్కడ పైన 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని ఇక్కడ మనం ఖర్చు భాగం కోసం తీసుకున్నాం కదండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ నెక్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే ఎగ్జాక్ట్లీ వచ్చింది. ఇక్కడ మనకు ఉక్సుల పట్టి కాజాల పట్టి తీసుకున్నాం కదండి లైన్, ఈ లైన్ పైకి వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నాకు ఎగ్జాక్ట్లీ ఈ నెక్ అనేది వచ్చింది. ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి? నెక్స్ట్ అయితే మనము షేప్ బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ కోసము ఏ సైజు వరకు అయినా సరే అండి 2 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి.
అలాగే ఇక్కడ కూడా 2 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని వీటి రెండింటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టి కాజాల పట్టి సైడ్కు ఒక 1 ఇంచ్ వరకు అయితే ఏ సైజ్ వరకైనా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా 1 ఇంచ్ వరకు. ఎందుకు 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడ మనము నెక్ జాయింట్ చేసుకుంటాం కదా, ఇక్కడ ఒక పావించ్ అనేది పడుతుంది. అలాగే మిడిల్లో మనకు డాట్ ఉంటుంది కదండి, ఈ డాట్కు ఒక పావించ్ అనేది పడుతుంది. అలాగే ఇక్కడ మనము షేప్ బెల్ట్ జాయింట్ చేసుకుంటాం కదండి, దానికైతే ఒక హాఫ్ ఇంచ్ అనేది పడుతుంది. కాబట్టి టోటల్గా ఇక్కడ మనము 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఫ్రంట్ డాట్ చూసుకోవాలి. ఫ్రంట్ డాట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ పొడవు చూసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ పొడవు ఏ విధంగా చూసుకోవాలి అని అంటే చూడండి, ఆది బ్లౌజ్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి ఇక్కడ మనకు ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండి, ఈ డాట్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చూసుకోవాలి. చూడండి ఇది మరీ గట్టిగా కూడా లాగకూడదు, అలాగే లూజ్ కూడా వదలొద్దు. చూడండి ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఎక్కడ వరకు వచ్చింది మనకు, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రంట్ డాట్ పొడవు అనేది చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రా అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనము షేప్ బెల్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పడుతుంది కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం ఏ సైజు వారికైనా సరే అండి, ఇక్కడ నుండి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ వెడల్పు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి చిన్న సైజు బ్లౌజులు ఉంటాయి కదండి, వీటికైతే మనం 2 ఇంచుల వరకు తీసుకోవాలి. మీడియం సైజు బ్లౌజులకు వచ్చేసి మనము 2.5 ఇంచులకి తీసుకోవాలి. అలాగే పెద్ద సైజు బ్లౌజులు ఉంటాయి కదండి, వీళ్ళకైతే మనము 3 నుంచి 3.5 వరకు అయితే డాట్ అనేది తీసుకోవాలి. అంటే వీళ్ళ చెస్ట్ లూజ్ని బట్టి వీళ్ళ ఫిట్టింగ్ బట్టి తీసుకోవాలి. ఈ విధంగా మనము డాట్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనది ఇది ఏ సైజ్ బ్లౌజ్ అండి, మీడియం సైజ్ బ్లౌజు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు డాట్ వెడల్పు 2.5 ఇంచులు అనేది వస్తుంది. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రంట్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కోసం ఏ సైజు వరకైనా అండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఈ డాట్స్ని కలుపుతూ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇది కరెక్ట్గా వచ్చిందా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ పొడవు మొత్తం ఎంత వచ్చింది చూసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు 10 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు ఇదే 10 ఇంచులు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా రావాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా టేప్ తోటి చూసుకోవాలి. ఇక్కడ వరకు 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మనకు ఈ డాట్ ఉంటుంది కదండి, ఈ డాట్ను వదిలేసి ఇక్కడ నుండి చూసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి 3 ఇంచెస్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ విధంగా చూసుకోవాలి. చూసుకుంటే ఎంత వచ్చింది, ఇక్కడ 9 ఇంచులు వచ్చింది. అంటే మనకు బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందండి, 10 ఇంచులు వచ్చింది. ఈ 10 ఇంచుల నుండి ఒకటి మైనస్ చేసుకుంటే మనకు ఎంత రావాలి, 9 ఇంచులు రావాలి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే మనము కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ అయితే మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా మనమైతే కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ డాట్స్ వేసుకోవాలి. చూడండి మెయిన్ డాట్ వేసుకోవాలి. దీనికోసం వచ్చేసి ఇక్కడ ఈ డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు చేసుకొని ఇలా నెయిల్స్ తోటి ఇలా కొంచెం రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే మనకు ఒక లైన్ అనేది వస్తుంది ఈ మిడిల్లో. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనం డాట్ పొడవు అనేది తీసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే అండి 2.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు 1.5 ఇంచు వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 1.5 ఇంచు వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు ఫ్రంట్ డాట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వరకైనా సరే అండి 2.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. దానికోసం అయితే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అనేది ఇలా మిడిల్కి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మధ్యలో ఒక లైన్ అనేది వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ మనము డాట్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి ఎంత తీసుకోవాలి, ఏ సైజు వరకైనా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి మొత్తము 1/2 ఇంచులాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నట్టు 1/2 ఇంచులాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 3వ డాట్ మార్కింగ్ చేసుకోవాలి. దానికోసము ఇక్కడ క్లాత్ అనేది వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక లైన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ లైన్కి ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డాట్కి వచ్చేసి ఏ సైజు వరకైనా సరే అండి మనము 3.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే వీడియోలో చూసినట్టు ఇలా కొంచెం కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా డాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకైతే డాట్స్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి మనకు ఫ్రంట్ పార్ట్కి అయితే డాట్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి. డాట్స్ అనేది ఈ విధంగా వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఉంటుంది. ఈ మెథడ్లో కనుక మీరు డాట్స్ వేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే నీట్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ అయితే మనము షేప్ బెల్ట్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూసేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. షేప్ బెల్ట్ మార్కింగ్ కోసం మనము ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నుండి మనం షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. చూడండి ముందుగా అయితే మనము షేప్ బెల్ట్ పొడవు అనేది చూసుకోవాలి. దానికోసం వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 10 ఇంచులు వచ్చింది. ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ మనకు 10 ఇంచులు వచ్చింది. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి సైడు ఇక్కడ పొడవు ఎంతో చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 3 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ జాయింట్ చేసుకుంటాం కదండి, ఆ జాయింట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అనేది ఖర్చుగా వస్తుంది కదండి. వాటి కోసం అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోవాలి. చూడండి ఎంత వస్తుంది, ఇప్పుడు మనకు 1/2 ఇంచ్తో మార్జిన్ చేసుకుంటే మనకు 3.5 ఇంచులు అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 3.5 ఇంచులు అలాగే ఇక్కడ సైడ్ చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకు 3 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోని మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందండి, మొత్తము 10 ఇంచెస్ వచ్చింది. ఈ 10 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ముందుగా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉక్సుల పట్టి కాజాల పట్టి సైడ్ అనుకోండి. ఇప్పుడు మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ ఎంత వచ్చింది, 3.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇలా 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ చంక డౌన్ సైడ్ ఎంత వచ్చింది, 3 ఇంచులు వచ్చింది. ఈ 3 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను చూడండి. మనము షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకునేటప్పుడు మనకు లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, అవి రెండు తిరిగేసినప్పుడు మనకు ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ అయితే పడుతుంది కదండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. అప్పుడు దానికోసం ఖర్చు భాగం కోసం అయితే ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాగా అయితే తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అయితే ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మార్కింగ్ చేసుకునే విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ షేప్ బెల్ట్కి రౌండ్ అనేది తిరుగుతుందండి. దానికోసం అయితే ఇక్కడ ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అనేది అయితే చెప్తాను చూడండి. చిన్న సైజు బ్లౌజులకు అయితే మనము 3 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీడియం సైజు బ్లౌజులకి మనము 3.5 ఇంచులకు తీసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజులు ఉంటాయి కదండి, హెవీ చెస్ట్, వాళ్ళకైతే 3.5 నుంచి వాళ్ళ చెస్ట్ లూజ్ని బట్టి అయితే ఇక్కడ మనము 4 ఇంచుల వరకు కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనది ఇది ఏ సైజు బ్లౌజు, మీడియం సైజు బ్లౌజు కాబట్టి ఇక్కడికి 3 ఇంచులకు ఒక 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ డౌన్ కోసం అండి ఏ సైజు వరకైనా సరే అండి ఇలా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి, వీటిని అయితే ఇప్పుడు వీడియోలో చూసినట్టు ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా పైకి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక సైడ్ ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ అనేది అయితే ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అలాగే హ్యాండ్స్ కటింగ్ అయితే టోటల్గా అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి మీరు మీ బ్లౌజ్లోని మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ తోటే మీరైతే మార్కింగ్ అనేది చేసుకొని బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అయితే చెప్పండి, నేనైతే కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. సో ఈ వీడియో అయితే మీకు అయితే యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.